ఏందయ్యా బాగున్నారా? ఈయన వస్తుంటే మనకు ఎలా అనిపిస్తుంటే కొట్టడానికి వస్తున్నారేమో అనిపిస్తుంది. మాట్లాడడానికే వచ్చారు ఆయన. ఇదేనా ప్లేస్? ఇదే లైటింగ్ ఇక్కడే వీడినే. మాట్లాడినరా స్వామి. స్వామియే శరణం ప్రేక్షకయ్యప్ప. ఈ సినిమా చాలా మాట్లాడాలనుకున్నా, మరి మాట్లాడే అవకాశం ఇస్తుందో లేదు ఈ అమ్మి. ఆమె మాట్లాడిస్తావా? కాసేపు మాట్లాడచ్చా? చాలా మధ్యలో రావుగా మళ్ళా. నీతో నాకు ఇదే భయం, నేను మాట్లాడదంటే మళ్ళీ వచ్చేస్తావు. ఆ మాత్రం భయం ఉండడం మంచిదే కదా. ఈ సినిమా గురించి చాలా మాట్లాడాలండి. నేను సినిమా షూటింగ్ వెళ్ళేదాకా శివ నిర్వాణ అనే డైరెక్టర్ని పచ్చి బూతులు తిట్టుకున్నా. గత్యంతరం లేక ఈ సినిమా చేస్తున్నాను అనుకొని తిట్టుకుంటూ వెళ్ళేవాడిని. ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత ఆయనతో పని చేస్తుంటే నేను ఎంత తప్పు చేశానో నాకు తెలిసింది. ఇక ఆయన వస్తుంటే మనల్ని కూడా చూస్తాడు. ఇక నేడ రావాలా రావాలా రావాలా. అదే 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 రా 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 రా. సినిమాలు మారిన, జనరేషన్స్ మారిన, రావాలి అదే అదే. మాస్ మహారాజా రవితేజ గారికి ఘన స్వాగతం ఫర్ ఇరుముడి అండ్ అలాగే మల్లెపూల పల్లకి సాంగ్ లాంచ్ ఈవెంట్ కి. వీరమే వీరమణి గంటలే, వీరమే వీరమణి గంటలే. ఎక్కినాడు 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 అందాల పలకే. అదే అదే అదే. అసలు అరే రే రే. అదే ఇందాక చెప్పింది ఏంటంటే అది మనకి మొత్తం వినిపించట్లేదు. అది సినిమాలు మారిన, జనరేషన్లు మారిన, మాస్ పల్స్ ఇట్ట పట్టుకున్నటువంటి హీరో అంటే మన మాస్ మహారాజా రవితేజ గారు. ఒక్క నిమిషం రా బాబు, ఒక్క నిమిషం. ఒరే ఆగండి రా. ఆయన గురించే మాట్లాడాలా నేను. 2-4-5 మాటలు మాట్లాడతా. కాసేపు ఒక్క నిమిషం నువ్వు మాట్లాడితే కానీ ఆగరు. ఇప్పుడు ఏంటంటే ఎవ్వరు మాట్లాడినా అది ఎంత మంచి ఒక్క నిమిషం. అంకుల్ మాట్లాడతారు కదా, ప్లీజ్ సైలెన్స్. ఓకే మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం. వాళ్ళు ఇప్పుడు మధ్యలో ఏమైనా అరిచినా అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకోండి, అంతే. ఓకే. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బుచ్చిబాబు
బుచ్చిబాబు అక్కడేమో చెన్నై లవ్ స్టోరీ, ఇంకొకళ్ళు రణబాలి రాహుల్ గారు, అక్కడ పెద్ది మన బుచ్చిబాబు గారు. సూపర్. పెట్ట కొంచెం కోత ఘనం అది. పిఠాపురం పెట్ట. అయితే ఒక్క నిమిషం, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇద్దరిని చూసే నేర్చుకున్నా. ఒకరు మెగాస్టార్ చిరంజీవి గారు, రెండోది రవితేజ గారు. మీ అందరికీ తెలుసు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఈయనకి ఏదీ లేదు, ఛాలెంజ్ చేసి నిలబడ్డారు. మనిషిగా ఎట్లా ఉండాలో, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒకటిగా ఉండడం, ఒకటిగా ఉండడం, ఒకే రకంగా ఉండడం రవితేజను చూసి నేర్చుకుంటాయా. ఎంత తాత్విక చింతనో తెలుసా. ఒక్క మాట చెప్తా, దయచేసి అందరు వినాలి. ఇది ఒక ఇన్సిడెంట్. ఇరుముడి కాదు, మన మీ తోటలో చేసిన సినిమా ఎందుకు గురుగారు? మాస్ జాతర. ఒక్క విషయం మీరు అందరు వినాలి. మాస్ జాతర షూటింగు ఒక తోటలో, శంకరపల్లి తోటలో రైల్వే స్టేషన్ సెట్ వేశారు. అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఇదిగో ఈ అబ్బాయి రవితేజ, ప్రవీణు, నేను, హైపరాది మొత్తం అందరం ఉన్నాం. ఇంతలోకి ఒకరు అన్నారు, సార్ అన్నయ్య గారు ఇది మీదేనంట కదా అని అన్నారు. అంటే 26 ఎకరాల మామిడి తోట కొన్నప్పుడు ఏదో 12 లక్షలు, ఎప్పుడో. ఈ రోజున అది 100 కోట్లు. వినాలి. అయ్య బాబోయ్, ఇంత కోట్లయిందా అన్నయ్య అనంటే, ఎరిపోవా ఇవన్నీ ఎడే ఉంటాయి రాయ్, మనమే పోతాం. ఈ ఉన్నయన్న ఆనందాన్ని ఎంజాయ్ చేయాలి. పుట్టినందుకు పని చేయాలి. ఖాళీగా ఉండకూడదు, సోమవారిగా ఉండకూడదు. పని 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 దైవం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తా, పని కల్పిస్తా. ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ చేసే ఒక్క హీరో కూడా ఉన్నాడంటే రవితేజనే. కాదంటారా? హిట్టు ఫట్టు తీసవుతల్లంగబోయే ఇవన్నీ అనవసరం. తెలిసినా పని పని. ఇండస్ట్రీ కొన్ని వేల మంది, కొన్ని వందల కుటుంబాలు, కార్మికులు, టెక్నీషియన్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు మొత్తం 24 క్రాఫ్ట్లు ఉన్నారు. వాళ్ళకి పని కల్పించాలి. వెంటనే సినిమాలు చేసి పని కల్పిస్తున్న ఏకైక హీరో. ఇంకొకటి, ఈ విషయం ఈరోజు ఖచ్చితంగా మాట్లాడతా. ఎవడేమనుకున్నా సరే వస్తారు. ఎవడు టాలెంట్ ఆడుంటుంది ఇక్కడ, ఎవడు ఆట ఆడతాడు ఇక్కడ, ఒకడు నియంత్రించలేడు. తెలుసు, అర్థమైంది. ఎవరన్నారు ఈ మాట? రంగస్థలం దెబ్బతో మేము ఆడడానికి వచ్చాం, మాకు ఆడడానికి అవకాశం ఇచ్చారు మైత్రి వాళ్ళు, సుకుమార్ గారు. ఇక ఆట ఆడడం బిగిన్ చేశాం. టాలెంట్ ఉన్నోడు ఉంటాడు, టాలెంట్ లేనోడు సర్దుకుని వెళ్తాడు. అవకాశం ఇచ్చి పిల్లి మెడలో గంట కట్టినోడు గొప్పోడు. అటుంటోళ్ళు మైత్రి వాళ్ళు, సుకుమార్ గారు. ఇది ఖచ్చితంగా చెప్తా నేను. ఇది అర్థమైందో లేదో మీకు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎవడబ్బా సొత్తు కాదు ఇండస్ట్రీ, టాలెంట్ ఉన్నోడిది. అటువంటి టాలెంట్ ఉన్నోళ్ళని పిలిచి రెడ్ కార్పెట్ పరిచే సంస్థలు ఉన్నాయి. అటువంటి దాంట్లో మేని వన్నెది మైత్రి మూవీస్. ఇక సినిమాకి వస్తా.
రవితేజ గారితో నాకు ఎంతోమంది హీరోలతో పనిచేస్తున్నా. అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు పనిచేశా. కానీ ఆ పిల్లోడితో ఉన్న అనుబంధం అబ్బాయి ఏ జన్మ బంధమో కానీ నువ్వు ఉంటే ఈ డయాసు ఈ పబ్లిక్ సమక్షంలో చెబుతున్నా, నేను చాలా అదృష్టవంతుడు అబ్బాయి. నీలాంటి తాత్వికుడు వీళ్ళందరికీ నువ్వు ఒక హీరోలా కనపడతావు. కానీ నాకు నీలో ఒక జిడ్డు కృష్ణమూర్తి ఉన్నాడు. కాదని అనుమానం ఆయన్నే. నిజంగా ఉన్నది ఉన్నట్లు మొహమాటం లేకుండా నిజంలో బ్రతకడం, నిజంగా ఉండడం ఆయనకు ఒక్కడికే చెల్లింది, నాకే చెల్లింది. ఎవడేమనుకున్నా సరే చెప్పాల్సింది చెప్పా. ఇకపోతే ఇరుముడి రవితేజ గారి సినిమాల్లో నాకు నచ్చిని అడ్డొస్తావా? లేదు లేదు, నేను ఇక్కడ తిరుగుతూ ఉన్నా ఊరికే. రవితేజ గారి నీ సినిమాలో నాకు నచ్చింది ఆటోగ్రాఫ్ మై చరణ్, అది నేనింతే, విక్రమార్కుడు, శివ నిర్వాణ అనే ఒక డైరెక్టరు ఒక నటుడు, పరిపూర్ణమైన నటుణ్ణి రవితేజ అంటే ఇది అని ఇన్నాళ్ళకి మీకు చూపించాడు. మళ్ళీ రవితేజ అంటే ఈ కాదు దీంట్లో నటుణ్ణి చూస్తారు. ఆడపిల్లలు రవితేజలో వాళ్ళ నాన్నను చూసుకుంటారు. నాన్నంటే ఇలా ఉండాలి, ఆడపిల్లల్ని చక్కగా చూసుకునే తండ్రి అంటే ఇలా ఉండాలి, వాళ్ళకి భరోసా ఇచ్చే తండ్రి అంటే ఇలా ఉండాలి, వాళ్ళ ఒంటి మీద చెయ్యేసిన వాళ్ళని ఒక రకంగా చూసిన చెండాలు తీసే తండ్రి అంటే ఇలా ఉండాలనే సినిమా ఇది. ఒక అద్భుతమైన కథ. అబ్బాయి శివ నిర్వాణ, నీ గురించి చాలా చెప్పాలా, ఇప్పుడు చెప్పను, సక్సెస్ మీట్లో చెప్తా. పోతే మా అన్న మళ్ళా వస్తుంటే నాకు ఇక్కడ భయం వేస్తుంది. అక్కడ లైట్ లేదు, దీనికోసం లైట్ లేదా? ఇక్కడ లైట్, ఎంత లైట్ ఉన్నా చాలదా ఏంది నీకు? సాయి కుమార్ అన్న, నీతో పనిచేయడం అంటే అది అదృష్టం ఉండాలిలే. ఇక మీ బావుండాడు, అదిగో హీరో గారి సెట్టుకు వచ్చిన, అందరి సెట్టుకు వచ్చిన ఆయన రాడు. ఎవరు? రమణ భార్గవ కమిటీ కుర్రోళ్ళతో అక్కడ ఉన్నాడు ఆయన. ఇలా ఈ సినిమా చాలా గొప్పదండి, ఒక అద్భుతమైన సినిమా. ఇన్నాళ్ల తర్వాత ప్రేక్షకులకి బ్లాక్ బస్టర్ అని నేను అన్నాను, కానీ బ్లాక్ బస్టర్ అనేది చాలా చిన్న పదం. కాబట్టి 21వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యేదాన్ని థియేటర్లోనే చూడండి. ఈ చెత్త బొంగు ఇవన్నీ ల్యాప్టాప్లు వీటిలో మాత్రం చూడద్దు. ఏంది ఎమ్మటనే ఇదేంటో నాకు అర్థం కాదు. హాల్లో వేస్తానే ఉంటారు, ఒక 10 నిమిషాలు వీడు ఇక్కడ చూస్తుంటాడు. ఇది ఎట్ట సాధ్యమో పెద్ద పెద్ద వాళ్ళందరికీ మీకే తెలియాలా? తప్పురా బాబు, ఇదంతా అడ్డుకోవాల్సింది ఇదిగో ఈ జంజియే మీరే అడ్డుకోవాలి. పైరసీ కానీ దాని అమ్మ మొగుడు ఏదన్నా కానీ. కాబట్టి అందరూ కూడా దీన్ని విజయవంతం చేసి అద్భుతమైన సినిమా మీ అందరి జీవితాల్లో నిలిచిపోయే సినిమా. ఎందుకంటే కొన్ని సినిమాలు రంగస్థలం, పుష్ప కొన్ని ఉంటాయి, అట్లానే ఇరుముడి కూడా ఆ కోవలోకి వచ్చే సినిమా ఇది. థ్యాంక్స్ నన్ను భరించినందుకు. ఇప్పుడు దాకా ఇంకా ఎన్నో చెప్పాలనుకున్నాను అబ్బాయి, అక్కడ మాట్లాడతా. సరే అయితే ఆ పిల్లోడు చెప్పాడు కాబట్టి దిగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ ఘోష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత ఎటకారంగా నవ్విద్దంటే ఏంటో సేమ్ మా ఆయన చెప్పినట్టే చెప్పారు మీరు కూడా. ఓకే, ఎనీవే మీ అభిమానం, థ్యాంక్ యూ. ఒక అరటిగల ఆయనకు పార్సల్ చేయండి, త్రినాథ్ గారు చెప్పారు. అండ్ ఇప్పుడు మనకి